రేపు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10:45 పోలవరం ప్రాజెక్టు వద్దకి చేరుకోనున్నారు. ఆ తర్వాత పోలవరం వ్యూ పాయింట్ కి చేరుకుంటారు. ప్రాజెక్టు ప్రాంతంలోని గ్యాప్ 1, గ్యాప్ 2, డీవాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తారు. వైబ్రో కంపాక్షన్ పనుల గురించి కూడా అధికారులను అడిగి తెలుసుకుంటారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులు కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష జరుపుతారు. మధ్యాహ్నం మీడియాతో మాట్లాడాక తిరిగి ప్రయాణమవుతారు. రేపు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 10:45 పోలవరం ప్రాజెక్టు వద్దకి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, రోజా ఉదయం 10:45 తాడేపల్లి నుంచి పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. అయితే ప్రాజెక్టు పనులు వచ్చే 2 ఏళ్లలో ఏ రకంగా ముందుకు సాగబోతున్నాయి అనేటటువంటి విషయం పైన రేపు చంద్రబాబు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. ఆ షెడ్యూల్ కూడా రేపు విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా పోలవరంకి సంబంధించి ప్రధానమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పనులు ఎలా సాగుతున్నాయి, అలాగే గ్యాప్ 1, గ్యాప్ 2, అలాగే వైబ్రో కాంప్రజేషన్ పనులు ఏ రకంగా సాగుతున్నాయి అనేది రేపు దగ్గరుండి పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఆయన సందర్శించి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ సమీక్ష అనంతరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పనులు ఎంత కాలంలో పూర్తి చేయబోతున్నారు అనేటటువంటి విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా ఆయన తిరిగి మళ్ళీ తాడేపల్లి చేరుకుంటారు. ముఖ్యంగా ఈ పనులన్నింటినీ కూడా నిర్వహించడానికి గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసి ఇప్పటికి పనులు ప్రారంభించడానికి ఉన్నటువంటి అనువైన పరిస్థితులన్నింటిపైన ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వడంతో ఇప్పటికీ పనులు అయితే చాలా వేగంగా సాగుతున్నాయి. పోలవరంకి సంబంధించి మెయిన్ గా డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ నిర్మాణం కోసం ఇప్పటికే గైడ్ వాల్ నిర్మాణం పూర్తయింది. ఆ నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ పనులు అనేవి జనవరి 2వ తేదీ నుంచి కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి సీఎం చంద్రబాబు రేపు పోలవరం ప్రాజెక్టుకు చేరుకుని ఆయన ఇక్కడ ఈ పనులకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేస్తారు. ఆయన 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పర్యటన 2వది. దీంతో ప్రాజెక్టు ప్రాంతంలో భద్రతా చర్యలన్నింటినీ కూడా ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ అన్నిటి పనులను సమీక్షించి రేపు ఈ పర్యటనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ పర్యటనంతో కూడా సజావుగా సాగే విధంగా చర్యలు అయితే ఇక్కడ సాగుతున్నాయి. రోజు రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.